దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో కర్మేలు అగ్ని అనే మా ఈ కార్యక్రమాన్ని, దేవుని మాటలను వినడానికి ఆయన పాదముల చెంత చేరి వచ్చిన మీ అందరికి కూడా ప్రభునామమున ప్రేమపూర్వకముగా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరికీ ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారండి మీరందరూ? దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కనుకనే మనం క్షేమంగా ఉంటా ఉన్నాం. ఈ మాట మనందరికీ తెలుసు. కానీ కొన్నిసార్లు మనము మన హృదయంలో ఒక ఆలోచన, ఒక తలంపు, దేవుడు నాకు తోడుగా ఉంటా ఉన్నాడా, నన్ను విడిచిపెట్టాడేమో అనేటువంటి ఒక ఆలోచన మనకు ఎదురైనటువంటి చిన్న చిన్న కష్టాలను బట్టి, శోధనలను బట్టి మనం ఇలా అనుకుంటాం. కానీ ఆయన మనలను విడిచిపెట్టనే పెట్టాడు. ఆయన నిత్యము మనకు తోడుగా ఉంటాడు, నిత్యము మనకు కాపుదలను అనుగ్రహిస్తూనే ఉంటాడు. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ మీకందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, లేఖనాలను మనం చూసినట్లయితే నిర్గమకాండము గ్రంథము 14వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుకొని మనము అందులో ఒక మాటను గురించి మనం ధ్యానం చేసుకుందాం. చదువుతున్నాను. బైబిల్స్ తీసుకోనండి, బైబిల్ నోట్స్ తీసుకోనండి, రాసుకోండి. నిర్గమకాండము గ్రంథము 14వ అధ్యాయము 25వ వచనము. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరము ఆమేన్ అని చెప్దామా? ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, నిర్గమకాండము గ్రంథములో మోషే భక్తుడు మోషే ద్వారా వ్రాయించినటువంటి ఈ సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనందరికీ పరిచయమైనటువంటి సందర్భమే ఈ నిర్గమకాండము గ్రంథం 14వ అధ్యాయం అంటే మనకు బాగా సుపరిచితమైనటువంటి సందర్భం. ఇశ్రాయేల్ ప్రజలను మోషే నాయకత్వంలో దేవుడు నడిపిస్తూ ఉన్నప్పుడు వారు ఐగుప్తును విడిచిపెట్టిన తర్వాత అనేక ప్రాంతాలను దాటుకుంటూ కనానుకు వెళతా ఉన్నారు. మోషే నడుస్తూ ఉన్నాడు. మోషేతో పాటు దాదాపుగా 30-40 లక్షల మంది ప్రజలు, ఇశ్రాయేలీయులు వారి పశు సంపద అంతా తీసుకుని వెళతా ఉన్నారు. అలా వెళ్ళేటువంటి క్రమములో వారికి ఎర్ర సముద్రము అడ్డుగా వచ్చింది. మనకు తెలిసినటువంటి మాటే. సండే స్కూల్ బిడ్డలు కూడా ఈ సందర్భము తెలుసు. అయినా పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఏదో తెలియచేయాలని, బలపరచాలనుకుంటున్నాడు. కాబట్టి మనం శ్రద్ధగా విందాం. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ఇశ్రాయేలీయులకు దేవుని యొక్క కాపుదల ఎలా ఉన్నది అనేటువంటి సందర్భము మనము ఆ 14వ అధ్యాయము మీరు చదివినట్లయితే మొత్తము కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ రాసినటువంటి ఈ యొక్క మాటను ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రము దేవుడు రెండుగా పాయలు చేసినప్పుడు వారు అద్దరికి ఆరిన నేల మీద నడిచి వెళ్ళినట్లుగా నడిచి వెళ్ళిపోయారు. ఇశ్రాయేలీల రీతిగా వెళ్ళటం చూసినటువంటి ఈ యొక్క ఫరో సైన్యము, ఫరో సేన అంతా, వారిని తరుముతున్నటువంటి బలంగా ఉన్నటువంటి ఫరో సైన్యం అంతా అలానే వెళ్ళాలి. ఇశ్రాయేల్ ప్రజలు ఎలాగ దాటి వెళ్ళారో మనం కూడా అలానే దాటి వెళ్దాం అని వారు ప్రయత్నము చేశారు. కానీ అక్కడ ఆ రీతిగా వారు వెళ్ళలేకపోయారు. అంత మాత్రమే కాదు, కానీ అది దేవుడు ఇశ్రాయేలు ప్రజలను దాటించడానికి సముద్రంలో ఉన్నటువంటి నీటిని 2 పాయలుగా చేసినటువంటి వాడుగా ఉన్నాడు. అక్కడ ఈ జరుగుతున్నటువంటి సందర్భం అంతా సైన్యమంతా చూస్తూ ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నటువంటి మాట, ఐగుప్తీయులు అన్నటువంటి మాట ఏంటంటే, ఇశ్రాయేలీల ఎదుట నుండి పారిపోదాం రండి. వాళ్ళు అనుకుంటున్నారు, ఇశ్రాయేలీల ఎదుటి నుండి మనం పారిపోవడమే మంచిది, మనం వారిని గెలవలేము. ఎందుకంటే దేవుడు యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఆ మాటను, ఆ సందర్భాన్ని ఇశ్రాయేలీలకు దేవుడు తోడుగా ఉన్నాడు
వారిని నడిపిస్తున్నాడు అనేటువంటి ఆ సత్యమును ఐగుప్తీయులు గుర్తించి ఆ మాట వారి నోటితోనే మాట్లాడారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి వారి పక్షముగా దేవుడు వారికి తోడుగా ఉండి మనతో యుద్ధం చేస్తాడు, మనం నిలబడలేము. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రజలైనటువంటి తన బిడ్డలుగా ఉన్నటువంటి తన జనాంగముగా ఉన్నటువంటి వారికి నిత్యము తోడుగా ఉంటాడు, నిత్యము తోడుగా ఉంటాడు. ఏ పరిస్థితుల్లో కూడా వారిని విడిచిపెట్టడు. ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. ఇశ్రాయేలీయుల యొక్క వారు ఐగుప్తులో ఉన్నప్పుడు, ఐగుప్తుని విడిచినప్పుడు, వారు ప్రయాణమై వెళుతున్నప్పుడు ఈ సందర్భాలు అన్నీ కూడా మనకు పరిచయమైనవే. దేవుడు వారికి ఎలా తోడుగా ఉండి వారిని విడిపించాడో నడిపించాడో మనకు అన్నీ కూడా తెలుసు. ఈ తెలిసినటువంటి మాటలు మనం వినడం వల్ల మనము ఆత్మీయ జీవితంలో ధైర్యాన్ని పొందుకుంటాం, బలం పొందుకుంటాం. ఎందుకంటే దేవుడు నన్ను విడిచిపెట్టడం లేదు, నాకు తోడుగా ఉన్నాడు. చాలామంది అనుకుంటారు, నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడే దేవుడు నాకు తోడుగా ఉంటాడు, నాకు అనారోగ్యం వస్తే దేవుడు నన్ను విడిచిపెడతాడేమో, ఏదైనా ఒక సమస్య అంటూ నాకు ఎదురైతే, ఒక కష్టము నేను అనుభవించాల్సినటువంటి పరిస్థితి నాకు కలిగితే దేవుడు నాకు సహాయం చేయడా? దేవుడు నాకు సహాయం చేయడా? నన్ను విడిచిపెడతాడా? శ్రమలు ఎదురైనప్పుడు, శత్రువులు ఎదురైనప్పుడు, అపవాది నన్ను శోధిస్తూ ఉన్నప్పుడు, నష్టపోయేటువంటి పరిస్థితులు నేను ఆ పరిస్థితులలో నడిచినప్పుడు, నేను కృంగిపోతా ఉన్నటువంటి సమయం నాకు ఎదురవుతా ఉంది కదా. కన్నీరు విడిచినటువంటి పరిస్థితులు నా జీవితంలో ఎదురయ్యాయి. దేవుడు నాకు తోడుగా ఉంటే ఇలా ఉంటాయా? దేవుడు నాకు తోడు లేడు, నన్ను విడిచిపెట్టాడని రకరకాలుగా దేవుని మీద నిందలు వేస్తూ ఉన్నారు మనుషులు, నిందలు వేస్తూ ఉన్నారు. క్రైస్తవులే, విశ్వాసులు సైతం ఈ పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు కష్టం వచ్చినా దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఆ సంగతి ఐగుప్తీయులు గుర్తించారు. దేవుడు వారి పక్షంన నిలిచి ఉన్నాడు. వారి పక్షంగా యుద్ధం చేస్తే మనం ఏం చేయలేము, మనం పారిపోదాం రండి అని శత్రువులు గుర్తిస్తున్నారు. కానీ ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి మనం గుర్తించట్లా. మనం గుర్తించనటువంటి ఆ గుంపులో నువ్వు నేను ఉంటున్నామేమో ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనకు సమస్యలు చాలా వస్తూ ఉన్నాయి. లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం కదా. లోకంలో మనము వెళుతున్నటువంటి ఆ సమయమున ఎన్నో రీతులుగా ఎన్నో శోధనలు, సమస్యలు మన మీదకి ఒక్కొక్కటిగా రాకపోవచ్చు, అన్నీ ఒకేసారి కలిసి వస్తాయేమో. మనలను ఉక్కిరి బిక్కిరి చేయటానికి దేవుడు లేడు, నన్ను విడిచిపెట్టా, నాకు ఈ దేవుడు వద్దని వదిలిపెట్టి మనం వినటానికి అపవాది ప్రయత్నం చేస్తాడు. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త. మీ యొక్క ఆత్మీయ జీవితంలో, మీ కుటుంబ పరిస్థితుల్లో, మీ యొక్క ఉద్యోగ వ్యాపార విషయములలో, మీ చదువుల్లో మీరు చేస్తున్నటువంటి అనేక ప్రయత్నాలు విఫలమైపోతూ ఉన్నాయేమో, ఫెయిల్ అయిపోతున్నాయేమో. చాలామంది అనుకుంటున్నారు, దేవుడు నాకు తోడుగా ఉంటే నాకు విజయం కదా, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో. నో, ఎప్పటికీ అలా అనుకోవద్దు. కష్టం అనేటువంటిది ఒక సందర్భంలో రావచ్చేమో, కానీ దేవుడు మీకు తోడుగా ఉన్నాడు కాబట్టి మీరు ఆ కష్టములో నుండి శ్రమ అనుభవించకుండానే ఆ శ్రమ మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన పక్షమున ఉంటే మన జీవితంలో ఏం జరుగుతుందంటే యుద్ధము కలిగితే విజయం వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథములో 138వ కీర్తనలో చివరి వచనం 8వ వచనం చదువుతున్నాను. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. ఇక్కడ కీర్తనాకారుడైనటువంటి దావీదు
ఈ మాట కీర్తనలుగా రాసి కీర్తన పాడి దేవుని మహింపరిచాడు. యెహోవా నా పక్షమున నా కార్యమును సఫలము చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షముగా ఉంటే మనకేమవుతుందో తెలుసా? దేవుడు నీ పక్షముగా ఉంటే నీ కార్యము సఫలమవుతుంది. అంటే విఫలము కాదు, ఫెయిల్ అవ్వదు. దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వు వేసేటువంటి ప్రతి అడుగులో నీకు విజయమే, నీకు జయమే, జయ జీవితమే. ఎక్కడ ఓటమి అనేటువంటిది నీ జీవితంలో నువ్వు చూడవు. విజయము, దేవుడు విజయమును నీకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆయన నీ పక్షముగా ఉన్నాడా, నీ పక్షముగా లేడా? ఈ మాట మనం ఆలోచన చేయాలి. ఆయనైతే, దేవుడైతే నీ పక్షముగా ఉండాలి, నీ పక్షముగా ఆయన యుద్ధము చేయాలి, నీ కార్యమును సఫలము చేయాలి, నీకు విజయాన్ని అనుగ్రహించాలి, నీకు సమస్తమైన ఆశీర్వాదాలు ఆయన ఇవ్వాలి అని ఆయనైతే కోరుకుంటా ఉన్నాడు. కానీ ఆయన కోరుకుంటున్నటువంటి జీవితము నువ్వు జీవించటం లేదేమో. ఆయన ఆలోచనలకు, ఆయన మాటలకు వ్యతిరేకత నువ్వు కలిగినటువంటి దానవుగా, కలిగిన వాడవుగా ఉంటున్నావేమో. ఆలోచన చేశారా? మనుషుల స్వభావం ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఎదుటి వారి మీదనే నిందలు వేస్తాం. పక్కింటి వారి మీద, ఎదుటి వారి మీద, పొరుగు వారి మీద, ఇతర ఉద్యోగస్తుల మీద, బంధువుల మీద, స్నేహితుల మీద, చివరికి వాళ్ళు నాకేం మేలు చేయలేదు, వాళ్ళ మెంటాలిటీ ఇదని రకరకాలుగా ద్వేషించేటువంటి మాటలు. వాళ్ళు అలా మాట్లాడుతున్నారు అంటే నీ ప్రవర్తన ఎలా ఉందో ఆలోచన చేసుకున్నావా ఎప్పుడైనా? దేవుని యొక్క ఆశీర్వాదము నీకు లేకపోవటానికి కారణమేంటో ఆలోచన చేశావా? నన్ను బట్టే దేవుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళాడేమో, నా నడకను బట్టి, నేను వెళ్ళేటువంటి మార్గాన్ని బట్టి, నేను నడుస్తున్నటువంటి తీరును బట్టి దేవుడు నా చేయి విడిచిపెట్టాడేమో అనేటువంటి ఆలోచన ఎప్పుడైనా చేశారా? ప్రియ దేవుని బిడ్డలారా, నేను దేవుని కానుకిస్తా ఉన్నా, దేవుని సన్నిధికి వెళ్తా ఉన్నా, అయినా దేవుడు నన్ను ఎందుకు విడిచిపెట్టాడు, నాకు ఎందుకు విజయాన్ని ఇవ్వట్లేదని దేవుని ఒక మాట దేవుని మీద మాట్లాడుతున్నారేమో. కానీ దేవుడు నిన్ను ఎందుకు విడిచిపెట్టాడు, దేవుని జీవితంలో ఎందుకు విజయాన్ని ఇవ్వటం లేదు, ఎందుకు కార్యాన్ని జరిగించడం లేదు అనేటువంటిది ఆలోచన చేశారా? అసలు దేవుడు నీతో ఉన్నాడో లేదో అనేటువంటి సంగతి ఎప్పుడైనా ఆలోచన చేశారా? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనం ఇక్కడే తప్పు చేస్తూ ఉన్నాం. దేవుడు మన పక్షమున ఉంటే మన కార్యము సఫలమయ్యేటువంటిదిగా ఉంటుంది. ఎందుకంటే ఆయన మనకు తోడుగా ఉంటే మనకు విరోధి ఎవరు? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 31వ వచనంలో అక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతూ అంటున్నాడు, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? మనకు విరోధి ఎవడు అంటే దేవుడు మనకు తోడుగా ఉంటే, మన పక్షమున ఉంటే, దేవుడు నీ పక్షమున ఉంటే నీకు అసలు విరోధి ఎవరుంటారు? విరోధి ఉన్న ఎవడైనా నిలబడగలడా? ఎవ్వరూ నిలబడలేరు. అది దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలం అలాంటిది. అపవాది కూడా మన పక్షమున ఉన్నటువంటి దేవుని చూసి మనతో యుద్ధం చేయటానికి కూడా వెనుకడుగు వేస్తాడు. 1-2 సార్లు ఆలోచన చేస్తాడు. ఎందుకంటే ఈ వ్యక్తి, ఈ సహోదరుడు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి దేవుడు తోడుగా ఉంటాడు. నేను ప్రయత్నం చేసినా ఓడిపోతా కాబట్టి విడిచిపెడతానని నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు కదా. దేవుడు మన పక్షముగా ఉంటే మనకు విరోధి ఎవడు? ఎవ్వరు కూడా నీకు విరోధముగా ఉండరు. దేవుడు నీ పక్షముగా ఉండి నీకు విరోధము లేకుండా చేస్తాడు, విరోధిని లేకుండా చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట మనం చూసినట్లయితే 118వ కీర్తన 6వ వచనంలో, యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు నా పక్షమున ఉన్నాడు.
దేవుడు నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. దేవుని బిడ్డలారా, దేవుడు మన పక్షమున లేకపోతే మనలో భయం అనేటువంటిది కలుగుతుంది. మనకు శత్రువుల వలన చాలా భయము. ఏంటి మన శత్రువు? అపవాది. అపవాది యొద్ద నుండి కలుగుతున్నటువంటి శోధనలు, మన యొక్క అనారోగ్యము మనకు ఒక శత్రువుగా కనిపిస్తూ ఉంటుంది. మనం కలిగి ఉన్నటువంటి ఆ యొక్క రోగము అది ఎలాంటిదైనా దానికి ఏ పేరైనా పెట్టుకుందాం. ఎందుకంటే ఈ లోకంలో రకరకాల వ్యాధులతోటి చాలామంది పీడించబడతా ఉన్నారు. మనమందరం చూస్తూనే ఉన్నాం. కొంతమందికి బీపీ, షుగర్, థైరాయిడ్, క్యాన్సర్, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, క్యాన్సర్, ఎన్ని రకాల వ్యాధులండి. ఏ వ్యాధితో అయినా సరే మనం బాధపడతా ఉంటాం కదా. చిన్న చిన్నవి జలుబు, దగ్గు, తలనొప్పి, జ్వరము, జ్వరాల్లో రకాలు, ఇవన్నీ ఏంటంటే మనకు శత్రువులే. వీటన్నిటిని బట్టి మనం భయపడుతున్నాం కూడా కదా, అవునా కదా? జ్వరం వచ్చి 4 రోజులు తగ్గకపోతే, జలుబే కదా, జలుబు వచ్చి 4 రోజులు తగ్గకపోతే మనకెంతో వేదన. దగ్గు వచ్చి తగ్గకపోతే ఆ తగ్గుతుందో లేదో, అది ఎలాంటి జ్వరమో, ఎన్ని రకాల ఆలోచనలు, భయపడతాం కదా మనం. కానీ దేవుడు నా పక్షముగా ఉన్నప్పుడు, దేవుడు మీ పక్షంగా ఉన్నప్పుడు మీరు భయపడరు. ఎందుకో తెలుసా? ఆ వ్యాధులన్నిటినీ కూడా స్వస్థపరిచేటువంటి దేవుడుగా ఆయన నీకు తోడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమాత్రం భయపడొద్దు. వ్యాధులను స్వస్థపరిచేటువంటి వాడు ఆయన. స్వస్థపరచు యెహోవాను నేనే అంటా ఉన్నాడు కదా. ఆయన పొందిన గాయం ద్వారా మీకు విడుదల, స్వస్థత కలగటానికి ఆయన సిద్ధంగా ఉంటే కలుగజేయటానికి మీరు ఎందుకు ఇంకా భయపడుతున్నారు? భయపడద్దు. యెహోవా నా పక్షంలో ఉన్నాడు, నేను భయపడను అని కీర్తనకారుడు 118వ కీర్తనలో తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఆయన మన పక్షముగా, నీ పక్షముగా విజ్ఞాపన చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో పౌలు ద్వారా సంఘానికి, నాటి దినాన రోమా పట్టణంలో ఉన్న సంఘానికి ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. నేటికి మన కొరకు ఆ మాటను వ్రాయించినటువంటి మాట అలానే నిలిపి ఉంచాడు. ఆ మాట ఏంటో తెలుసా? 8వ అధ్యాయం రోమీయులకు రాసినటువంటి పత్రిక 26వ వచనములో, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనత చూసి మనకు సహాయం చేస్తూ ఉన్నాడంట. సహాయం చేస్తూ ఉన్నాడు. ఎలా సహాయం చేస్తూ ఉన్నాడు? ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. కానీ చూడండి, ఒక్కొక్క మాట మనము నేర్చుకుంటూ ముందుకు వెళ్దాం. ఈ వచనంలో మనకు ఎలా ప్రార్థన చేయాలో మనకు కొన్ని సందర్భాల్లో తెలియదు. అవసరమైనటువంటి మాటలు, ఏ మాట మాట్లాడాలి, ఎలాగ ప్రార్థన చేసే దేవుడు ఆలకిస్తాడు అనేటువంటి మాట మనకు తెలియకపోవచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనతో, మన పక్షముగా ఉండి, ఇదిగో ఈ మాటను ఉపయోగించు, ఇలాగ నువ్వు ప్రార్థన చేయి అని మనలను ప్రోత్సహించి తన మాటలు మనకు అందించి మనం ఎలా ప్రార్థన చేయాలో నేర్పించేవాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనకు ఎలాగా ప్రార్థన చేయాలో, యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలియదు. కానీ ఉచ్చరింప శక్యము కానీ మూల్గులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ ఆత్మదేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షముగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దేవునికి ఎంత గొప్ప కార్యం అండి. నీ పక్షముగా దేవుడు ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడిని విడిచిపెట్టకుండా ఉంటే, ఒక్కోసారి నువ్వు విసుకుంటున్నావు కదా, ఏంటి నాకు ఈ గోల, ఎప్పుడు ప్రార్థన అంటారు, ఎప్పుడు ప్రార్థన చేయండి అని
దైవ సేవకులు చెప్తున్నారు, ఇంట్లో తల్లిదండ్రులు కూడా ప్రార్థనా పరులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇదే మాట చెప్తున్నారు, మాకేంటి గోళాని చాలాసార్లు అనుకుంటున్నారే ప్రియమనసుడా. నీ జీవితంలో ఓటమి చెందుతున్నటువంటి పరిస్థితుల మధ్యలో నువ్వు చాలా కాలం నుంచి ఉన్నావు. ఎప్పుడూ అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు ప్రార్థన చేయాలనుకుంటావు, కానీ ఎలా ప్రార్థన చేయాలో తెలియట్లా. ప్రార్థన చేయటానికి నీ మనసు అంగీకరించట్లా. అపవాది నిన్ను అట్టి రీతిగా భ్రమ పెడతా ఉన్నాడు, మోసం చేస్తూ ఉన్నాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడైతే నీ పక్షముగా దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మన జీవితంలో మనం ఎలా ప్రార్థన చేయాలో ఆయనే నేర్పించేవాడుగా ఉన్నాడు. మరొక మాట మనం చూసినట్లయితే 68వ కీర్తన 20వ వచనంలో, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడై ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణను కలుగు చేసేటువంటి దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరణమును తప్పించుట అది దేవుని వశము. కొన్నిసార్లు మన జీవితంలో భయంకరమైనటువంటి వ్యాధి, ప్రాణాంతకమైనటువంటి వ్యాధి, మనకు వచ్చేటువంటి వ్యాధి, కొన్ని వ్యాధులు మన ప్రాణాలను తీసేవిగా ఉంటాయి. డాక్టర్స్ అంటారు, మేము చేయాల్సినటువంటి ప్రయత్నం అంతా చేస్తూ ఉన్నాం, మీరు నమ్ముకున్న దేవుడే మీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, మీరు దేవుని మీద ఆధారపడండి అని చెప్తూ ఉంటారు. అవును కదా, ఈ సందర్భాలు మనం వింటూ ఉన్నాం. మన జీవితాల్లో, కొంతమంది జీవితాల్లో మనం చూస్తున్నాం, ఎదుర్కొంటున్నాం. శ్రీదేవుని మెట్లారా, మరణము మనలను చుట్టుముట్టేటువంటి పరిస్థితుల్లో మనము ఆ స్థితిలో మనం జీవిస్తున్నామేమో. కానీ ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నటువంటి మాట, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణను కలుగు చేయు దేవుడు. ఆ మరణకరమైనటువంటి వ్యాధి వచ్చిన మనము గడిచినటువంటి 4 సంవత్సరాల క్రితము కరోనా వ్యాధులు మనం చూసాము. లక్షలాది మంది చనిపోయారు, కోటీశ్వర్లు చనిపోయారు. కానీ పేదవారుగా ఉన్నటువంటి వారు, ఏ యోగ్యత లేనటువంటి నువ్వు నేను జీవించి ఉన్నామంటే దేవుని యొక్క ఉచితమైన కృపే. ఆయన మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి, ఆయన మనకు రక్షణను అనుగ్రహించాడు కాబట్టి, మరణము మనలను సమీపింపకుండా ఆయన కాపాడాడు కాబట్టి నువ్వు నేను ప్రాణాలతో ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనలను రక్షించేవాడు, సంపూర్ణమైన రక్షణ మనకు దయచేసేటువంటి వాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, కానీ మరొక మాట మనం చదువుకొని లేఖనాలని మనము చూద్దాం. 43వ కీర్తనలో 1వ వచనంలో అక్కడ చెప్తున్నటువంటి మాట, దేవా నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము. దేవుడు మన పక్షముగా ఉంటే మనకు ఎలాగ తోడుగా ఉంటాడంటే, మన పక్షముగా ఆయన వ్యాజ్యమాడతాడు. నువ్వు నేను వ్యాజ్యమాడితే ఓడిపోతామేమో, కానీ దేవుడు మన పక్షముగా వ్యాజ్యమాడితే ఆయన మాటకు ప్రతి ఒక్కరూ లోబడాల్సిందే. ఆయన మాటను ఎదిరించేటువంటి శక్తి ఎవ్వరికీ లేదు. అంతే, దేవుడు నీ పక్షముగా ఉంటే ఆయన నీ పక్షముగా వ్యాజ్యమాడతాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఎన్నో మాటలు మనం విన్నాం. దేవుడు మన పక్షముగా ఉంటే ఏమేమి జరుగుతాయో మనం విన్నాం. ఇంకా చాలా ఉన్నాయి, కానీ సమయం లేదు కనుక మనము ముగించుకుంటున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన నీ పక్షముగా ఉండాలంటే ఆయనకు ఇష్టమైన జీవితం నువ్వు జీవించాలి. ఆయన నీ పక్షముగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన నీ పక్షముగా ఉంటే నీకు ఆ జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది. జయ జీవితము, విజయముతో కూడినటువంటి జీవితము, ఆరోగ్యముతో ఉన్నటువంటి జీవితము. నీ ఉద్యోగ వ్యాపారాలలో నీ ఎదుట ఎవరు నిలవలేకుండా నిన్ను హెచ్చించేటువంటి వాడుగా ఆయన ఉంటాడు కనుక ఆయన మీ పక్షముగా ఉండునట్లుగా మీరందరూ ప్రార్థనాపూర్వకంగా ఆయన వైపు తిరగండి.
మీ జీవితాలు ఆయనకు సమర్పించుకోండి. దేవుడు మిమ్మలను బహుగా ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేయునుగాక. మీ పక్షంగా ఆయన నిలిచి ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నామండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. ప్రభువా, మీరు మా పక్షముగా ఉన్నప్పుడు ఏ కార్యాలు జరుగుతాయో, ఎలాంటి జీవితం మాకు ఎదురవుతుందో, ఏ రీతిగా మేము ఆశీర్వదించబడతామో ఎన్నో మాటలు మాకు తెలియచేశారు. అవునయ్యా, మీరు మా పక్షముగా ఉంటే మా జీవితములో ఆశీర్వాదములు, మేలు, భయము లేనితనము, విజయము, ఆరోగ్యము, ప్రభు అన్ని విషయాల్లో ఉన్నత స్థితిలో మేము ఉంటాం. కానీ మీరు మా పక్షముగా ఉంటున్నారా లేదో నాయన, మా జీవితాలు దానికి తగినట్లుగా ఉన్నాయో లేదో, దాని మీకు ఇష్టమైనటువంటి రీతిలో మేము విజయాన్ని పొందుకునేటువంటి రీతిలో మా జీవితాలను మీకు సమర్పించుకొని జీవించే కృపను మాకందరికీ నీ దయచేయమని, కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరికి వ్యతిరేకత ఉంటే వాటన్నిటినీ లయము చేసి, ఎస్ మైటీ లార్డ్, అనారోగ్యము ఎక్కడ నష్టము జరుగుతుందో వాటన్నిటినీ యేసు నామములో కాల్చివేస్తా ఉన్నాం నాయన. మీ అగ్నితో కాల్చివేస్తూ ఉండగా విడుదలను అనుగ్రహించి నాయన, మీరు వారికి తోడుగా ఉండి వారి పక్షముగా ఉండి విజయాన్ని దయచేసి మంచి ఆరోగ్యంతో ఆయన ప్రతి ఒక్కరిని దీవించి వర్ధిల్ల చేయమని, కార్యక్రమం స్పాన్సర్ చేసిన బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి మంచి భవిష్యత్తు దయచేయమని యేసయ్య శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని దివిన కాపుదల తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.